వైసీపీ కేసీఆర్ తో లాలుచి పడింది అనేది టీడీపీ చేస్తున్నారు. ఈవెన్ కొద్ది రోజుల క్రితం మీరు కూడా ప్రకటన చేసినట్టు కలిపితే తప్పేంటి? దేనికి ఏ యాంగిల్లోనూ ఈ యాంగిల్లో తప్పు చేస్తామని చెప్పండి. ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పాటు రాష్ట్రాల్లో ఎగువ రాష్ట్రాలు ఉన్నాయి. ఎగువ రాష్ట్రాలు ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలతో మన సఖ్యతగా ఉండి ఘర్షణ వాతావరణం కాకుండా మన అంశాలని మన కమిట్మెంట్స్ ఏమున్నాయో మన ప్రయోజనాలు ఏమున్నాయో వాటిని కాపాడుకోవే బాధ్యత మనకు. రాష్ట్రం విడిపోయే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, కేసీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఆ సందర్భంలో ఎలాంటి వేడి ఉందో మీకు తెలుసు. అలాంటి నేతతో ఎలా కలుస్తారనేది 100% దాన్ని అంగీకరిస్తుంది. ఇప్పుడు ఆ రోజు తర్వాత మరి ఇదే మాట్లాడుతున్నా ఇంకో రౌండ్ మాట్లాడితే వేరు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు యాగాల కిందకి పిలిచాడు, వాళ్ళు యాగాల కింద ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ పెళ్లికి ఈయనెందుకు పోయాడు, వాళ్ళ తాలూకా వాళ్ళ ఎన్నికల్లో వచ్చి మనం వచ్చి మిత్రపక్షంగా వెళ్దామంది అని చెప్పని ప్రపోజల్ ఎందుకు ఇచ్చాడు, దేనికోసం ఇచ్చాడు? సాక్షాత్తు ఇది ఒక పక్కే కాదు కదా. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు. నేనే చెప్పాను, నేను అడిగాను, కలిసి వెళ్దాం రమ్మన్నాను, ఉమ్మడిగా మనం పోటీ చేద్దాం రమ్మన్నాను అని ఖమ్మం సభలో చెప్పాడు, హైదరాబాద్లో చెప్పాడు, కేటీఆర్ కూడా చెప్పాడు. అంటే ఆయన కలిస్తే, ఆయన వెళ్తే, ఆయన చేస్తే ఇవేవి ఉండవు. పొత్తులు ఓపెన్ గా పెట్టుకుంటున్నాం, మీరు ఓపెన్ గా లోపాయికారి ఎవడు నవ్వుతాడు. ఇదేమైనా పవన్ గా ఇది జనసేన పార్టీ, వైసీపీ పార్టీ లోపలగా 14లో వచ్చి ఓపెన్ గా పెట్టుకోవడానికి, 19లో వచ్చి లోపాయికారిగా పెట్టుకోవడానికి. మా దగ్గర లోపాయికారులు ఓపెన్ లో ఉండవు, ఒకటి స్ట్రైట్. సరిహద్దు సమస్యలు ఉంటాయి, మంచినీటి సమస్యలు కేసీఆర్ తో చేయగలిగారు. దానికోసమే పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలతో మనం సక్రమంగా ఉండాలి, సరళిగా ఉండాలి, అవసరమైతే మన మాటను గట్టిగా వినిపించాలి అని చెప్తున్నాం. కేసీఆర్ పెత్తనం కోసమే అనుకుంటారుగా. పెత్తనం కోసం అయినప్పుడు నువ్వెందుకు ఏంటో, నువ్వెందుకు వెళ్ళా అక్కడ వచ్చి ఓటు కేసు నీకు వచ్చిందని హైదరాబాద్ వచ్చావు, నువ్వు చేసిన తప్పు